అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు మాట్లాడుకోబోయే అంశం ఏది జరిగినా చివరికి సామాన్యులే బలైపోతున్నాం. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే మనకి నిన్న పల్నాడులో జరిగినటువంటి ఘటనలు మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే మరి అక్కడ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో ఆయన ఈవీఎంను పగలగొట్టిన కేసులో ఆయన పోలీసులకు దొరకకుండా కొన్ని రోజులుగా ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు. చివరికి కోర్టులో లొంగిపోయారు, బెయిల్ తెచ్చుకున్నారు, ముందస్తు బెయిల్. ఆయన అరెస్ట్ చేయొద్దని కూడా కోర్టు అయితే ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇదే కేసులో అక్కడ జరుగుతున్నటువంటి అరాచకంలో పాల్గొన్న కొంతమంది సామాన్యులు, కార్యకర్తలు అనొచ్చు, కానీ కార్యకర్తల కంటే కూడా సామాన్యులు అంటమే బెటర్. ఎందుకంటే కార్యకర్త అనేవాడు ఒక పార్టీ అభిమాని, ఆ పనులు చేస్తాడు కాబట్టి మన కార్యకర్త పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటాడు కాబట్టి వారి నాయకత్వంలో ప్రజలకు సేవ చేయాలని ఇష్టపూర్వకంగా ఆ పార్టీ కార్యకలాపాలు చేస్తాడు కాబట్టి కార్యకర్త అని పిలుస్తాం. అయితే ఇక్కడ కార్యకర్త అనేది పక్కన పెడితే సామాన్యులు, ఇటు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. చాలామంది ఆ కార్యకర్తగా పనిచేసే వాళ్ళు అందరూ కూడా పేదవాళ్ళే, రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళే. మరి దగ్గర 1300 మందిని అరెస్ట్ చేశారు. ఇక్కడ జైలు జాలక రాజమహేంద్రవరం కూడా పంపించారనమాట. మరి వీళ్ళకి బెయిల్ వచ్చిందా అంటే రాదు. ఎప్పుడు వస్తుందా అంటే సమయం పట్టుద్ది. అయితే ఇక్కడ ఎందుకు అనవాల్సి వస్తుందంటే ఎప్పుడు కూడా పెద్దలు ఎవరైతే డబ్బు కలిగి, హోదా కలిగి, పరపతి కలిగి ఉంటారో రాజకీయ నాయకులు, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని వారికి పార్టీ అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏదో రకంగా పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను తీసి వారికి అనుకూలంగా తీర్పులు తెచ్చుకొని ఏదో రకంగా, అంటే తీర్పులు తెచ్చుకోవడం అంటే ఇక్కడ కోర్టును మనం తప్పుపడతలేదు, అంటే కొన్నాళ్ళ పాటైనా రిలీఫ్ ఉండేలాగా దాన్ని వాయిదాల రూపంలో ఉన్నది ఏదో రకంగా ఆ కేసు నుంచి అనేది ముందు బయటకు వస్తారు. కానీ సామాన్యుల పరిస్థితి అలా కాదు. మన దగ్గర తినడానికి పూట కట్టడమే కష్టంగా ఉంటుంది. కానీ ఆ జైల్లో పోయినప్పుడు మన ఇంటి దగ్గర వాళ్ళు ఎంత స్ట్రగుల్కి గురవుతారు, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, పిల్లల ఫీజులు ఏంటి, ఇంట్లో పరిస్థితి ఏంటి, ఇవన్నీ పక్కన పడేసి మనం ఆ పార్టీ కోసం ఈ పార్టీ కోసం అని పనులు చేసుకోవటం, ఆ తర్వాత జైల్లో రోజులకు రోజులు మగ్గపోవటం, ఈ ఒక్కరోజుతో పోయేది కాదు. ఇది పెట్టింది ఎవడో ఇంటి పక్కనోడో ఇంటి ఎదురోడు పెడితే కేసు పర్లేదు, వాడు మనం రాజీ పడా ఇందేదో అయిపోయింది, ఇక నీ జోలికి నేను రాను, మన మొహమహాలు చూసుకోవచ్చు, కేసు విత్డ్రా చేసుకోవచ్చు. కానీ పెట్టింది పోలీసులు. అది ఎందుకు పెట్టారు? ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఓటింగ్ జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో అలాంటి దానికి భంగం కలిగించారనే కేసులు పెద్ద పెద్ద సెక్షన్ పెట్టారు. ఆ కేసులు ఎవరైనా తీసుకోవాలి, గవర్నమెంట్ వెనక్కి తీసుకోదు కదా, దాని శిక్షాకాలం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇవేవి తెలియని వాళ్ళు ఇలాంటి గొడవలో పార్టిసిపేట్ చేయటం, ఇలా జైలు పాలవటం. పోలీసు వాళ్ళు వాళ్ళకి ఫేవర్గా ఉండొచ్చు కానీ మనకు ఉంటారు కదా, వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. చట్టం పని తను చేసుకుపోయిద్ది అంటారు చివరికి. ఆ ఫేవర్గా ఉంది ఎందుకంటే కొన్నిట్లో తగ్గాలి, కొన్నిట్లో ఉత్సాహం చూపించాలనే ఇదితో, అక్కడ డ్యూటీ చేయాలనే ఇదితో పోలీసు వాళ్ళు ఉంటారు. పోలీసు వాళ్ళే కదా, ఏ డిపార్ట్మెంట్ అయినా అంతే. వాళ్ళు తీవ్రతను బట్టి రియాక్ట్ అవుతారు. తీవ్రతను బట్టి ఉంటే ఎంత వెనకేసుకొచ్చినా వాళ్ళే తీసుకెళ్ళి అరెస్ట్ చేసే పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితులు గమనించలేక 1300 మందిని పైగా అరెస్ట్ చేసి చేశారు. అయితే నిన్న అక్కడ పల్నాడు ఎస్పీ మల్లికా ఖార్గే గారు కూడా నిన్న ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేశారు పోలీసు వాళ్ళతో. పల్నాడు పేరు చెడగొట్టారని నాకు ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది. ఆమె బంధువుల్లో కానీ ఆమెకు తెలిసిన వాళ్ళు కానీ ఫోన్ చేసి, ఏంటి పల్నాడులో ఒక కర్రలో రాడ్లు మారణాయుధాలు పట్టుకొని రోడ్ల వెంబడి తిరుగుతున్నారంట, ఏంటి ఎలా ఉంది పరిస్థితి అని అంటే ఆమె మనసు తరుక్కుపోతుందని ఆమె నిన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆమె కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏమని, సామాన్యులే బలవుతున్నారని కూడా ఆమె కూడా ఇదే మాట చెప్తున్నారు. నాయకులు బాగానే ఉన్నారు, వారికి డబ్బు తెలివి ఉన్నందున బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు, ఈ గొడవల్లో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు అని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరుల కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ జిల్లా ప్రజల్లో పౌరుషం ఎక్కువని, ఇక్కడి వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని తనకు తెలుసన్నారు. ఎస్పీగా ఈ జిల్లాకు మంచి పేరు తెచ్చేందుకు మీ అందరి సహకారం కోరుతున్నానన్నారు. పట్టణ సీఐ సాంబశివరావు అధ్యక్షులు నిర్వహించిన సభలో అదనపు ఎస్పీ రాజశేఖర్, డిఎస్పీలు, సీఐలు ఈ సభలో పాల్గొన్నారు. చూసారా, పోలీసు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సామాన్యులైన మనకెందుకు, అది చిన్న చితక గొడవ అంటే ఓకే కానిచ్చుకోవచ్చు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలు వారు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకుంటుంటే మనం ఎందుకు వ్యక్తం కల్పించాలి? ఇది పరిస్థితి. ఏది ఏమైనా ఇప్పటికైనా చాలామంది కార్యకర్తలు, మరి కౌంటింగ్ కూడా చాలా దగ్గరగా ఉంది. రేపు 4వ తారీఖునే రాష్ట్రం మొత్తం కూడా కౌంటింగ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కూడా మీరు అత్యుత్సాహంగా మా పార్టీ గెలవాలని కొట్లాటకి, తన్నులాటలకి పోయి మన గ్రామంలో వాళ్ళని పగ చేసుకోవటం, లేకపోతే మనలో మనం గొడవలు పడి సామాన్యులే చివరికి జైలు పాలు అయితే వీళ్ళు చేసేది ఏముండదు. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే.
సంవత్సరాలకి సంవత్సరాలు మనం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నాయకుడు ఇలా మంచిగా ఉన్న నాయకుడు మనతో మంచిగా ఉంటాడో తెలియదు. ఇవాళ ఈ పార్టీలో ఉన్న నాయకుడు రేపొద్దున వాడి మీద ఉన్న కేసులు అవ్వచ్చు, లేకపోతే అతనికి ఏదైనా లబ్ధి చేకూరపోవచ్చు, లేదా పై అధిష్టానం ఇతని మాట లెక్క చేయకపోతే పార్టీలు మారచ్చు. ఇలాంటి ఘటనలు మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. గుండెకాయ లాంటి ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రులకి లేకపోతే అధినేతలకి వాళ్ళే పార్టీలు మారుతున్నారు. మరి అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? రేపొద్దున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పార్టీ మారచ్చు, లేదా రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు, లేదా ఈవీఎం పగలగొట్టిన కేసులో ఆయనకి పై అనర్హత వేటు వేయచ్చు. ఇవన్నీ వేస్తే మరి కార్యకర్తల పరిస్థితి ఏంటి? వీళ్ళని రక్షించేది ఎవరు? ఆయన కూడా ఆర్థిక పరంగా మరి ఆయన కేసులు చూసుకోవాలి, మీ కేసులు చూసుకోవాలి. పార్టీని సపోర్ట్ చేయాలి, ఓటర్ని మోటివేట్ చేయాలి. ఏది ఎలాగ మోటివేట్ చేయాలి? మీరు చేసే అభివృద్ధి చెప్పుకోవాలి, జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలి. ఇలా మోటివేట్ చేసి వాళ్ళని ఎలక్షన్ జరిగే సమయంలో పోలింగ్ బూత్ వద్దకు కూడా వెళ్ళి వాళ్ళని ఎలాగోలా మంచి చేసుకోనో ఏదో ఒకటి చేసి వాళ్ళని ఓటు వేయించుకునేలాగా చేసుకోవాలి తప్ప ఇలా రాక్షసత్వంగా బిహేవ్ చేసి లేకపోతే వాళ్ళు చేసే దాంట్లో మనం పాలు పంచుకుంటే చివరికి దాని ప్రతిఫలం అనుభవించేది మనమే. ఏదేమైనా రేపు కౌంటింగ్ రోజు ఎలాంటి అల్లర్లకు పాల్పడుకోకుండా, ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. కొన్ని చోట్ల రెడ్ జోన్ కూడా ప్రకటించారనమాట కౌంటింగ్ కేంద్రాల వద్ద. ఎవరైనా సరే మీ అధినేతల మాటలు వినో, లేకపోతే మీ అంతకు మీరు అత్యుత్సాహంతో మా వెనకాల మా పార్టీ వాళ్ళు ఉండాలే, నన్ను రక్షిస్తారులే అనుకోవద్దు. ఎందుకంటే మీ అధినేతలైనా లేకపోతే మీ పైన ఉన్న నాయకులైనా చట్టం ముందు అందరూ సమానులే. వారిపైన ఆరోపణలు వస్తే వాళ్ళని కూడా పోలీసులే అరెస్ట్ చేస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి ఆ బూత్ ఏజెంట్లు ఉన్నారో లేకపోతే పార్టీ నాయకులు ఉన్నారో అత్యుత్సాహం ప్రదర్శించకుండా అక్కడ రూల్స్ను ఫాలో అవుతూ, లేకపోతే అక్కడ ఉన్న అధికారుల్ని అదైనా మా చెడు జరిగితే చెడు, మంచి జరిగితే మంచి చెప్పుకుంటూ అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఆందోళన లేకుండా ఉండాలని ఆ పాత్రికేయులుగా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.